అసలు ఈ దొంగలకు ఎట్లా చెప్తే బుద్ధి వస్తుందో ఏం చేస్తే రేవులో పడతారో సమజే కాదుల్లా. అసలు నన్ను అడిగితే దొంగలు చాలా తెలివిమంతులు, ధైర్యవంతులు. మరి గంత తెలివి గంత ధైర్యం ఏదైనా అక్కడికచ్చే పనులు పెడితే ఏమవుతుందో గీసంటి దేడిది మాకు పనులలో పెడతారు. అగో గీ దొంగోడు చూడు ఏం చేసిండో. అయితే ఇగో గీ బంగారం దుకాణంలో చూడుర్రి. అగో కస్టమర్లు కూసున్నారు కదా, షైన్లు కొంటారో ఉంగరాలే బేరం చేత్తంలో. అయితే ఇటు పక్క పంటి చూడు, చూటు బూటు వేసుకొని కూసున్నాడు చూడు. లగ్గం కావచ్చు, బంగారము ఏ పడుగొంటాడో. ఇగో గిట్లనే అనుకున్నాడు చూసేటోళ్ళు. గొలుసులు ఉంగరాలు ముంగట పెట్టిండు. అటెన్కి ఏమైందంటే అబ్బరి బిడ్డ చూసినవా ఎట్లా ఉరుకుతుండో. వాని చేతులు ఇరిగిపోను, వాని కళ్ళల కారం గొట్ట, గొలుసు గట్లెత్క పోయిండేందోల్లా. పక్క పంటి ఆడ మనిషి ఉన్నా గాని ఆమెని దాటూరికిండు. అగో దుఃఖనం సేటేమో నెత్తి పట్టుకున్నాడు. కానీ చూడు దొంగలు కూడా ఎట్లొత్తండో. వెనకటంటే సింపిరి గడ్డం చినిగిన బనీను గిట్లా వచ్చేది. ఇప్పుడు సూటు బూట్లు వేసుకుని టీప్ టాప్ గా తయారై గిట్ల గొలుసులు గల్లాలు పెట్టెలు మాయం చేస్తాను. కానీ దొంగొంది ధైర్యమే అనుకోవాలి. పట్ట వగటిలి చుట్టుముట్టు జనాలు ఉన్నా గాని గుండె ధైర్యంతో గొలుసు ఎత్తుకుపోయిందంటే మన గుండె గట్టిదే. కానీ ఏం ఫైదా, గా గుండె ధైర్యం అంతా దొంగతనాలకు పెడుతుండాయే. ఏదన్నా అక్కడికొచ్చే పనులకు పెడితే ఏమైతుందో అంతేనా కాదా.